హలో అండి, ఈరోజు మనం కుకింగ్ స్పెషల్లో వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ. చాలామంది ఫ్రై చేస్తూ ఉంటారు. అటు ఫ్రై కాకుండా ఇటు కర్రీ కాకుండా మీడియంలో టేస్ట్గా ఎలా చేసుకోవాలి ఇంట్లో చేస్తూ ఉంటారు. చాలామంది కారం వేస్తారు, మిర్చి వేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మిర్చిని పేస్ట్ చేసేస్తారు. చాలా తక్కువ మంది వేస్తారు. సో అదే ఫార్ములా మనం ఇక్కడ అయితే చేసి చూపిస్తాను. సో కొంచెం మెజర్మెంట్ అయిపోయింది, నేను వీడియో తీయలేదు. అయినప్పటికీ నేను దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇట్లా. సో ఒక్కసారి మీరు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలానే చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఫుల్ వీడియో అయితే చూద్దాం రండి. అంతకంటే ముందు ఒక వీడియోని అయితే లైక్ చేయరు. థ్యాంక్ యూ. హలో అండి, ఫైన్. మనమైతే ఈ చిక్కుడుకాయ కర్రీ ఫ్రై కాకుండా ఇటు కర్రీ కాకుండా మీడియంలో మనకి టేస్ట్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో. సో ముందుగా మనం ఆయిల్ పోసుకోవాలి. ఒక కేజీ చిక్కుడుకాయలకి మనం ఎంత లేదన్నా ఒక 30 గ్రామ్స్ అంత ఆయిల్ పోసుకొని. హలో అండి, ఇలాంటి చిక్కుడుకాయ కర్రీ మనం ఒక 2 కేజీ వేసుకుంటే ఎలా చేసుకోవాలి, లేదా మీరు ఒక కేజీ ఇంట్లో వండితే ఎలా చేసుకోవాలనే దాని గురించి వీడియో అయితే. ఒక కేజీ మీరు తీసుకుంటే 50 గ్రామ్స్ అంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాక ఆవాలు జీలకర్ర వేయండి. ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డలు వేసుకోండి, కట్ చేసి నైస్గా. తర్వాత మీరు ఒక 10 నుంచి 15 మిర్చీలని పేస్ట్ చేసుకోండి. అందులో కొంచెం లెమన్ ఉంటే లెమన్, తర్వాత లైట్గా లెమన్ ఒక 4-5 డ్రాప్స్ లెమన్, తర్వాత ఇంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని ముందుగా అయితే వేంపుకోవాలి ఒక పేస్ట్ లాగా. ఆ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఒకసారి చూడండి. నేను ఫస్ట్ వీడియోలో అయితే పెట్టాను. తర్వాత మనం చిక్కుడుకాయలు డైరెక్ట్ వాష్ చేసి ఇందులో వేసుకోవాలి, ఉడకబెట్టుకోవద్దు. ఇలా వేసుకున్నాక ఒక 20 మినిట్స్ ఫ్రై చేశాక ఇలా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి చిక్కుడుకాయ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది. మొత్తం పూర్తిగా ఫ్రై కాదు, సో కర్రీ కాకుండా ఫ్రై కాకుండా. సో ఇలా తర్వాత మనం ఇందులో టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు ఒక 1/2 కేజీ అని. సో కేజీకి అయితే 1/2 కేజీ, కేజీకి అయితే 1/2 కేజీ, 2 కేజీకి అయితే 1/2 కేజీ టమాటా ముక్కలు వేసుకోవాలి. ప్రజెంట్ అయితే మనం టమాటా అయితే వేస్తున్నాము. టమాటా ఏంటంటే మనకి కర్రీ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో మీరు ఒక 20 మెంబర్స్ ఉన్న కాడ టమాటాలు మనం వేసుకుంటే 30 మెంబర్స్కి అది క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో అలాగే కర్రీ కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో అందుకే మనం టమాటా యూజ్ చేస్తూ ఉంటాం. మేము 2 కేజీ కాబట్టి 2 కేజీకి మేము 1/2 కేజీ టమాటాలు వేసుకున్నాం. కలుపుకుందాం ఒకసారి. స్లో ఫ్లేమ్లో మనం ఈ కర్రీ వండుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఈజీగా మనకి కర్రీ అవ్వడానికి 1 అవర్ టైం అనేది తీసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. కలుపుకున్నాం కదా, ఇందులో మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ధనియా పౌడర్ అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుందాం. మిర్చి పేస్ట్ ఎప్పుడైతే పడతామో అందులోనే ఆ మిర్చికి తగ్గ సాల్ట్ వేసుకోండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు. సో ఆల్మోస్ట్ సాల్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ మీకు అవసరం లేదు. ఒకసారి దీన్ని కలుపుకుందాం. సో దీంట్లోకి మనం ఎక్కువ వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ కర్రీ ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత టమాటా వేసాక మీరు డైరెక్ట్ పైన గార్నిష్ కొత్తిమీర వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని డైరెక్ట్ తినవచ్చు. లాస్ట్లో మనకి ఫ్లేవర్స్ తెలియాలంటే కరివేపాకు లాస్ట్కి అయితే వేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగంత కరివేపాకు అయితే లాస్ట్కి వేస్తున్నాము కర్రీలో, అండ్ అలాగే కొత్తిమీర కూడా లాస్ట్కి వేస్తున్నాం. కొద్దిగా అయితే కరివేపాకు అయితే ఇస్తున్నాము. ఫ్లేవర్స్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. మరి ఆయిల్ వేస్తే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. సో లాస్ట్కి వేసుకోండి. తర్వాత సాంబార్లో కూడా మేము కొంచెం లాస్ట్కి వేస్తాం, ఎందుకంటే ఫ్లేవర్స్ మనకి తెలియాలి. అప్పుడే అందులో ఉన్న ఫ్లేవర్స్ అనేది లాస్ట్లో స్లోగా దిగుతూ ఉంటాయి. ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది. మనం కొత్తిమీర వేసేసి కర్రీ దించేసుకుంటున్నాం. సో ఇలా అయితే చిక్కుడుకాయ కర్రీ చాలా అయితే ఈజీగా అటు ఫ్రై కాకుండా ఇటు కర్రీ కాకుండా మీడియంలో మనం చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా రెస్టారెంట్లో అయితే ఇలా చేస్తారు, ఎందుకంటే సో రెస్టారెంట్లో ఈ స్టైల్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో కాబట్టి అదే స్టైల్ని నేను మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, టమాటా హాఫ్ బాయిల్డ్ అవుతుంది, ఫుల్ బాయిల్డ్ కాదు ఇక్కడ. సో ఇదే ఫార్ములా అనేది చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా అంటే రెస్టారెంట్లో చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అవుట్ సైడ్ వాళ్ళకి తెలియదు. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కానీ బగారా రైస్లో కానీ
ఇటు వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ విత్ టమాటా పప్పు సాంబార్ అంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. సో సాంబార్ అయితే మేము రెడీ చేసాము. సో ఇది అయితే ఈరోజు వంటకం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయరు, షేర్ చేయరు. థ్యాంక్ యూ.